4 ఏళ్ళు 8 సెమిస్టర్లు 40కి పైగా ఎగ్జామ్లు, ఇవి కాకుండా ల్యాబ్ ఇంటర్నల్లు, ఎక్స్టర్నల్లు, క్లాస్ టెస్టులు, స్లిప్ టెస్టులు, అసైన్మెంట్లు ఇవన్నీ అయిపోగొట్టి బీటెక్ కంప్లీట్ చేసాం. బీటెక్ అనగానే గుర్తొచ్చే విషయం ఎంజాయ్మెంట్. స్కూల్లో ఉన్నప్పుడంతా అరే 10th అయిపోగొట్టరా, నువ్వు ఇంటర్లో మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఇంటర్ జాయిన్ అయిన తర్వాత అరే నువ్వు ఎంసెట్లో మంచి కాలేజ్ తెచ్చుకోరా, బీటెక్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఫైనల్గా బీటెక్లోకి వచ్చాక నిజంగా అంత ఎంజాయ్మెంట్ ఉంటుందా, లేకపోతే అది కూడా ముందులాంటి అబద్దా? నేను నా స్టోరీ చెప్తా. నేను బీటెక్ అనేది 2020లో జాయిన్ అయ్యా డిసెంబర్లో. ఆ టైంలో మొత్తం అంతా కరోనా నడుస్తుండే. సో మా క్లాస్ స్టార్ట్ అయింది ఆన్లైన్ క్లాసెస్తో స్టార్ట్ అయ్యాయి. నాకు బాగా గుర్తుంది ఆ రోజు డిసెంబర్ 1. ఆ రోజే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్లాస్ వచ్చేసి మ్యాథ్స్ క్లాస్. బీటెక్లో ఫస్ట్ క్లాసే ఆన్లైన్ క్లాస్ అని కానీ నాకు బాగా చిరాకు చేసింది. మనం కొద్ది గొప్ప ఎంజాయ్ చేసేదే ఫస్ట్ ఇయర్లో, అలాంటి ఫస్ట్ ఇయర్ కూడా ఆన్లైన్లో పెట్టేస్తే మనకి ఇంకా ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సేమ్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ నాది. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ వచ్చేసింది, ఎగ్జామ్స్ అన్నారు. ఆ ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లో పెడతారు అనుకున్నా, కానీ వాళ్ళు ఈసారి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కాలేజ్కి రమ్మని చెప్పారు. అది ఎంత దారుణమో మీరే ఊహించుకోండి. క్లాసెస్ అన్ని ఆన్లైన్లో, ఎగ్జామ్స్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటా. సరే ఏదో ఒక రాసాంలో అని చెప్పేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది, ఫస్ట్ సెమిస్టర్ కూడా అయిపోయింది. తర్వాత ఏమైంది, సెకండ్ సెమిస్టర్ కూడా మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాం. అలా కొన్ని రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ క్లాసులు వింటా కూర్చున్నా. ఆ ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పాలంటే ఏం లేదు, ఫోన్లో క్లాస్ ఆన్ చేసి పక్కన పడేయడం, టీవీ చూసుకుంటూ ఉండిపోవడం. అలా కొన్ని రోజులు టైం పాస్ చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ రమ్మన్నారు. ఈసారి కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్సే. సరే మళ్ళీ వచ్చా, ఎగ్జామ్స్ కూడా అయిపోగొట్టాం. దాంతో ఫస్ట్ ఇయర్ అంతా అయిపోయింది. లిటరల్లీ మనం బాగా ఎంజాయ్ చేసే ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్. అదంతా నాకు ఆన్లైన్ క్లాసులలో అయిపోయింది. సో ఎంజాయ్మెంట్ జీరో. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, థర్డ్ సెమిస్టర్. ఈ థర్డ్ సెమిస్టర్లో ఈసారి కాలేజ్కి వచ్చాం. కాలేజ్ నుంచి ఇంకా రోజు క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాం. ఇంకా నేను అనుకున్నా మనం ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పేసి, కాలేజ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ అట్లా అస్సలు జరగలేదు. మాకు వీక్కి 5 వర్కింగ్ డేస్ ఉండేవి. అంటే 5 days కాలేజ్కి వెళ్ళాలి, 2 days మనకు హాలిడేస్. ఈ 5 daysలో మనం కాలేజ్కి వెళ్ళి అక్కడ పెద్దగా చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే మనకు 75% అటెండెన్స్ పాలసీ ఉంటుంది. దానికోసమే క్లాసెస్కి వెళ్తున్నామా, లేదంటే ఫీజు కడుతున్నాం కాబట్టి కాలేజ్కి వెళ్తున్నామా అని చెప్పేసి నీకు కంప్లీట్గా మర్చిపోయా. అంత బోరింగ్ ఉన్నాయి క్లాసులు. లిటరల్లీ నాకు బయట నేను అనుకున్నది వేరే, కానీ ఇక్కడ నాకు వచ్చి జరుగుతున్నది వేరే. ఏమో మరి నాకు ఒక్కడికి ఎలా అనిపిస్తుందా, అందరికీ ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే పిచ్చ బోరింగ్ ఉండే. అసలు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. కాలేజ్లో లెక్చర్స్ ఏమో పీపీటీ ప్రెజెంట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చి చెప్పుకుంటూ ఉండిపోయారు. సో జస్ట్ అలా అయిపోయింది అంతే. అండ్ వన్ ఫైన్ డే నాకు రియలైజేషన్ కలిగింది, మనం ఇట్లా ఏం చేయకుండా క్లాస్లో కూర్చొని ఊరికే ఆ పీపీటీలు చూసుకుంటూ ఉంటే మనకి ఏమి రాదు, మనం కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి అప్పుడు నేను కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎలాగంటే ఆన్లైన్లో కోర్సెస్ తీసుకున్నాను, లేదంటే యూట్యూబ్ తల్లి ఉంది కదా దాని నుంచే నేర్చుకున్నాను. ఇట్లా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. కోడింగ్తో పాటు నేను ఇంకా చాలా ట్రై చేస్తాను. ఫర్ సపోజ్ దాంట్లో ఆన్లైన్ నుంచే మనీ ఏం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తెలుసు కదా మన ఖర్చులు ఉంటాయి బీటెక్ వచ్చిన తర్వాత. సో ఆన్లైన్లో మనకి ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, లేదంటే డేటా ఎంట్రీ జాబ్స్ కానీ ఏమన్నా ఉంటే ట్రై చేద్దామని చెప్పేసి సర్చ్ చేశాను. సో అట్లా చూస్తుంటే నాకు బ్లాగింగ్ గురించి తెలిసింది, ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలిసింది. నేను అవన్నీ ట్రై చేశాను, కానీ నేను ఆన్లైన్ నుంచి సంపాదించింది మాత్రం 0. ఎందుకంటే మోస్ట్లీ అవన్నీ వర్కౌట్ కాదు. యూట్యూబ్లో చేసే వాళ్ళందరూ జస్ట్ వ్యూస్ కోసం చేస్తుండొచ్చు, లేదంటే చాలా పాతగా అయిపోయి ఉండొచ్చు. బట్ ఆ టైంలో నాకు అవన్నీ వర్కౌట్ కాలేదు. ఇలా ఇవన్నీ చేస్తుండే కానీ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. చూస్తూనే నేను థర్డ్ ఇయర్కి వచ్చేసాను. నిజానికి నేను ఇంకా ఏం చేయాలో క్లారిటీ కూడా రాలేదు. అప్పుడు నాకున్న ఒకటే ఆలోచన, జస్ట్ ఏదో ఒకటి చేద్దాం, ఖాళీ అయితే కూర్చోవద్దు. అప్పుడు నేను ఎలాగో కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ దాంతోపాటు నాకు ఏదో కొత్తగా చేయాలనిపించింది. అట్లా ఏం చేయాలని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన ఒకే ఒక విషయం, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అండర్ రేటెడ్. నీకు ఏ స్కిల్ లేకపోయినా సరే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే నువ్వు, ఎస్పెషల్లీ కాలేజ్లో నువ్వు అనుకున్నవన్నీ చేసేయచ్చు, జస్ట్ నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే. బట్ బ్యాడ్లీ నాకు ఆ స్కిల్స్ అనేవి అస్సలు లేవు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్. నా పర్సనాలిటీకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఆపోజిట్. బట్ ఏదైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం డెవలప్ చేసుకోక తప్పదు. దానికోసం నేను చేసిన ఫస్ట్ స్టెప్ వీడియోస్ రికార్డ్ చేయడం. ఇలానే జస్ట్ ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి 5 minutes ఇంగ్లీష్లో మాట్లాడాలి. అండ్ ఆ కన్వర్జేషన్ అంతా మనం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి. అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ మన వీడియో మనమే చూసుకొని ఎక్కడన్నా ఎర్రర్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత నాకు అనిపించింది, ఎలాగో మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం కదా, ఇదేదో ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చేసి ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అనిపించింది. సో అప్పటి నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఎప్పుడు థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ ఆ టైంలో అనమాట. అప్పటి నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడేది అసలు తెలియదు. అయినా సరే ఖచ్చితంగా వీడియోస్ చేయాలని చెప్పేసి బలవంతంగా నన్ను పుష్ చేసుకుని వీడియోస్ చేసేవాడిని. అలా కొన్ని రోజులు అయిన తర్వాత 5th సెమిస్టర్ అయిపోయిన తర్వాత 6th సెమిస్టర్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఈ కాలేజ్ వర్క్, ఈ కోడింగ్ ప్లస్ ఈ వీడియోస్, ఈ 3 మేనేజ్ చేసేసరికి నాకు దూరిపోయింది. ఎందుకంటే అసలు టైం మేనేజ్ చేయడం ఎంత కష్టం అనిపించిందంటే, 6th సెమిస్టర్లో మాకు 6 ల్యాబ్స్ ఉండేవి. ఇంకా మీరే అర్థం చేసుకోండి, వాటికి రికార్డులు రాయడం, వాటి ఇంటర్నెట్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇట్లా చాలా పని ఉండేది అనమాట. ఇవన్నీ వర్కులు చేసుకుంటూ ఉంటూ మళ్ళీ కోడింగ్ చేసుకుంటూ ఉంటూ మళ్ళీ ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉండాలి. అట్లా చేసుకుంటూ ఉండగానే అదే టైంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసాం అనమాట. సో అలా రీల్స్ క్రియేట్ చేస్తూ ప్లస్ ఇక్కడ కోడింగ్ నేర్చుకుంటూ
ప్లస్ అక్కడ కాలేజ్ మెయింటైన్ చేసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేసారు. అట్లా చూస్తుండగానే ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. ఫైనల్ ఇయర్లో కూడా సేమ్ ఇలానే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, అక్కడ కోడింగ్ నేర్చుకుంటూ ఉన్నాం, ప్లస్ కాలేజ్లో మనకు ప్రాజెక్ట్ వర్క్ ఉండే కదా అది కూడా చేసుకుంటూ ఉన్నాం. అట్లా ఫైనల్ ఇయర్ కూడా సుఖాంతం అయిపోయింది. ఫైనల్ ఇయర్ నా బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇష్టమైన పనులన్నీ చేయలేదు, బట్ నేను అనుకున్నవన్నీ చేశాను. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ గ్రేట్.